నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ఎదురుబీడెం గ్రామంలో మురళీమోహన్ గారని కోటగిరి మురళీమోహన్ గారని ఒక రిటైర్డ్ లెక్చరర్ గారి తోటలో ఉన్నాం. ఆయన ఫిజిక్స్ లెక్చరర్ అనమాట. ఆయన ఈ ఈ సంవత్సరం మన 5వ సంవత్సరం షెడ్యూల్ 1 మంత్ బ్యాకే వాడారు. 6 సంవత్సరాలు. ఓకే. 6 సంవత్సరం షెడ్యూల్ వాడారు. ఇక్కడ మన దీనిలో వాడారు. ఇప్పుడు అది నేను అమ్మింది గాదు. నేను తెచ్చిచ్చింది కాదు. చాలామంది ఔత్సాహికులు కామెంట్‌లో ఏం పెడతారంటే, "మీరు అమ్ముకోవడానికి చెప్తున్నారని నేను చెప్తున్నాను. అది నేను అమ్ముకునేది కాదు. నా ప్రోడక్ట్ కాదది. నేను రికమెండ్ చేసిన ప్రోడక్ట్ మాత్రం 6 సంవత్సరాల నుంచి వాడుతున్నారు." ఆయన ప్రతి విషయాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. ఆయన ఆయన ఓన్ ఆర్&డి చాలా ఉంటది. అది పనికొస్తదా లేదా అని తెలుసుకున్న తర్వాతే ఆయన వాడటం మొదలెడతారు. ఇప్పుడు ఇక్కడ మనకు జరిగే మార్పులేంటి? వారి అబ్జర్వేషన్స్ ఏంటి? తర్వాత దానివల్ల ఆయనకి బెనిఫిట్స్ ఏమొచ్చినియి? అలాగే వారు వాడటం గాకుండా చాలామంది రైతుల్ని ఇటువైపు కన్వర్ట్ జేస్తున్నారు. చాలామంది రైతులను కన్వర్ట్ జేస్తే వాళ్ళు కూడా దాదాపు 200 ఎకరాల రైతులు మురళీమోహన్ గారి మాటలు విన్న తర్వాత వచ్చారు. అంటే ఒక మాట చెప్పడం అంటే చిన్న విషయం కాదది. రేపేదన్నా ఉత్తరోత్తర తేడా వచ్చిందనుకోండి, వాళ్ళు క్వెషన్ చేసేది మాస్టర్‌ని ముందు నన్ను గాదు. అయినా సరే ధైర్యంగా ఆయన చెప్తున్నారు. రిజల్ట్స్ కూడా సైమల్టేనియస్‌గా అలాగే ఉన్నాయి. అందుకని చెప్పి మురళీమోహన్ గారు ఆహ్, ఒక ఆదర్శ రైతు కింద మనం చెప్పుకోవచ్చు. నేనైతే ముద్దుగా మాస్టర్ అని పిలుస్తాను. ఎందుకంటే గురువు ఎవరికైనా గురువే. నాకు కూడా ఆయన గురువు. నాకు పాఠం చెప్పకపోయినా గురువే. చాలా మంచి విషయాలు నాకు చాలా చెప్తా ఉంటారు. మా ఇద్దరి మధ్య కూర్చున్నప్పుడు చాలా తర్కవాదనలు జరుగుతా ఉంటాయి. మా దేశం గురించి, తర్వాత క కంట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి, తర్వాత రైతుల్లో వ్యవసాయంలో రావాల్సిన మార్పుల గురించి ఇలా జరుగుతా ఉంటాయనమాట. అలాగే ఇప్పుడు మురళీమోహన్ గారితో పాటు చాలామంది వాళ్ళ నియర్ అండ్ డియర్ ఆళ్ళందరూ కూడా ఒకసారి నన్నడిగారు. "మీరింత కష్టపడి చేస్తున్నారు, మా పొలంలో తిరుగుతున్నారు, మీకేమివ్వాలని?" నేను ఒకటే చెప్పాను. "మీరు ప్రకృతి వైపు వస్తున్నారు, మీరు ప్రకృతి వైపు రైతులు మళ్ళిస్తున్నారు, మీరు నాకిచ్చే ఫీజు అదే" అని చెప్పాను అంతే. అంతేగాని నేను ఏమి ఫీజు ఇమ్మని చెప్పి ఎవరిని అడగలేదు. అది నాకు ఆనందదాయకం. సక్సెస్‌ఫుల్‌గా 6 సంవత్సరాల నుంచి నా కాన్సెప్ట్‌లో పంటలు పండిస్తా, ఇంకా చాలామందిని కన్వర్ట్ చేస్తా ఉన్న మాస్టర్‌కి నా అభినందనలు. చాలామంది క్వెషన్ చేస్తుంటారు. ఇలా మీరు ఈ కాన్సెప్ట్‌లో ఎళ్తే 2 సంవత్సరాలు పండుద్ది, 3 సంవత్సరాలు పండుద్ది, తర్వాత ఖాళీ అవుతదని. అది అది కాదు. ఆయన ఆల్రెడీ 6 ఏళ్ల నుంచి సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నాను. ఇప్పుడు మురళీమోహన్ గారు ఆయన అభిప్రాయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. నమస్కారం అండి రైతు సోదరులందరికీ. ఈరోజు నేను ఎదురుబీడెం గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ ఇది దాదాపు నేను 2011లో రిటైర్ అయ్యానండి. తర్వాత 2012లో ప్లాంట్ చేశాను. అప్పటి నుంచి 4 సంవత్సరాల వరకు జాగ్రత్తగా పెంచాను. ప్రతి రైతు ఏమంటాడంటే 3 సంవత్సరాల్లో కాపు ఉంచొచ్చని అంటారు. ఫ్యాక్టరీ వాడు చెప్తాడు ఉంచుతారు. దానివల్ల అది మంచి పద్ధతి కాదు. 4 సంవత్సరాలు కరెక్ట్‌గా నిండినటువంటి పామ్ ఆయిల్‌లోనే మనం ఎక్కువ అవరేజ్ తీయగలుగుతాం. ఎందుకంటే లేత వయసు పిల్లలకి పెళ్లి చేసినట్టుగానే ఉంటుంది దీని వ్యవహారం కూడా. అందువల్ల ఏంటంటే 4 సంవత్సరాలు కనీసం నిండి 5వ సంవత్సరంలో రావాలండి. అప్పటి నుంచి వదలాలి పామ్ ఆయిల్. ఈ పామ్ ఆయిల్ తోట గురించి నేను దీంట్లో తెలుసుకున్న విషయాలు మన రైతు సోదరులందరికీ కూడా వివరిస్తాను. ఒకసారి అందరూ కూడా దీన్ని గమనించండి. ఈ పామ్ ఆయిల్ అనేటువంటిది ప్లాంట్ చేసిన దగ్గర నుంచి చాలా కష్ట నష్టాలు ఉంటాయండి. ఫస్ట్ దీనికి బాధ ఏంటంటే రైనోసరస్ బీటిల్ ఒకటి పడుతుందండి. దానివలన మొగులు కొట్టేయటం చాలా చాలా తోటలో దీన్ని ఏసి తీసేశారండి. దానికి ట్రాపులు పెట్టుకోవాలా. తర్వాత ఈ దాంట్లో సింజెంటా కంపెనీ గుళికలు అన్నటువంటి అవి వేసుకోవాలి. అదొకటే కొంచెం బాగా మోస్తరుగా బాగా పనిచేస్తున్నాయి. తర్వాత బ్యావిస్ట్‌ను, నోక్రాను ఒక 200 లీటర్ల డ్రమ్ములో కలిపి ప్రతి చెట్టుకి ఒక పావు లీటర్ చొప్పున దాన్ని మొబిల్‌లో పోయాలండి. పోసిన తర్వాత అప్పుడు మా తోట ఇది అయింది. చుట్టూ తాటి చెట్లు ఒకటి, కొబ్బరి చెట్టు ఒకటి ఉండకూడదండి. అవి ఉండటం వలన అనేక రకాల డిసీజెస్‌కి కారణం అవుతాయండి. తర్వాత పామాయిల్ తోటలో ఒకటి కోకో ఒకటి వేయకూడదండి. తర్వాత ఒక్కలు కూడా వేయకూడదండి దీంట్లో. అదొక విషయం రైతులు గమనించండి. పోతే ఈ పామాయిల్ తోట నేను 2012లో ప్లాంట్ చేశానండి. అప్పటి నుంచి దాదాపు
ఒక నా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ కెమికల్ కాంప్లెక్స్‌లే వాడానండి. తర్వాత పశువుల ఎరువు వాడేవాళ్ళం. పశువుల ఎరువు వాడితే ఏమవుద్దంటే, ఈ సంవత్సరం ఏస్తే వచ్చే సంవత్సరం పనిచేస్తుందండి. తర్వాత కెమికల్ కాంప్లెక్స్‌లు ప్రతి 2 నెలలకి ఏసి విపరీతంగా మనం కాపుకి చేస్తారు. ఈ పామాయిల్ తోట మనం లీజ్‌కి ఇవ్వకూడదండి. మన సొంతంగా రైతు వారియే చేయాలి. చేస్తే దీని పామాయిల్ తోట యొక్క లైఫ్ స్పాన్ కొంచెం ఎక్కువ కాలం పెరగడానికి అవకాశం ఉంది. అంటే పామాయిల్ తోటలన్నీ కూడా సుమారుగా ఒక 20 సంవత్సరాలే కాస్తాయండి. ఇది హైబ్రిడైజ్డ్ వెరైటీస్‌కి. తర్వాత మాక్సిమం 25 సంవత్సరాల వరకు మనం వీటిని కాపించొచ్చు. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా ఇప్పుడు మామూలు బయో ఫెర్టిలైజర్స్ వాడుతున్నానండి నేను. దాదాపు 6 సంవత్సరాల నుంచి దాదాపు వాడుతున్నానండి. ఇయ్యే వాడుతున్నాను. పూర్వం ప్రతిమ బయోటెక్ వాడేవాళ్ళం. ఈ బయో ఫెర్టిలైజర్స్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన విషయాలున్నాయండి. అవి దాంట్లో ఒక 8 రకాలు మొత్తం ఈ లిక్విడ్స్ ఇస్తారండి, బ్యాక్టీరియా లిక్విడ్స్. అవి సల్ఫర్ రిచ్, ఫాస్ఫర్ రిచ్, నైట్రో రిచ్ అని ఇట్లా ఉంటాయి. దాంట్లో కౌంట్ సరిగ్గా ఉందో లేదో అటువంటి అబ్జర్వ్ చేసుకోవాలి జాగ్రత్తగా. అవి మనం ప్రాంప్ట్‌గా మంచి కంపెనీలు తెచ్చుకోవాలి. ఒకవేళ ఆ కంపెనీ గాని సరిపడా కౌంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ మానేయటమే. దానికి ఎందుకంటే ఈల్డింగ్‌లో తేడా వస్తుంది. క్లియర్ కనపడిపోద్ది. ఆ రకంగా మనం దీన్ని మంచి కౌంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియాని మాత్రమే వాడాలండి. దీన్ని తర్వాత దీనికి స్పెషల్‌గా బ్యాక్టీరియా కౌంట్ చేయడానికి సమ్ మెషినరీస్ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు కౌంట్ చేసి ఇస్తారు. పోతే ఈ పామాయిల్ తోటలు అనేటువంటివి నాకు మామూలుగా 12 టన్నుల నుంచి 10 టన్నుల నుంచి 14 టన్నుల వరకు కాపిస్తున్నానండి నేను సొంతంగా ఏసి. ఒక సంవత్సరం 12 టన్నులు కాస్తే 2 సంవత్సరం 14 టన్నులు కాస్తది. చాలా హైయెస్ట్ ఈల్డింగ్ తీయొచ్చు మనం. ఇది 9 ఎకరాల తోటండి. దాదాపు 126 టన్నులు ఈ సంవత్సరం కాసింది. లాస్ట్ ఇయర్ 100 టన్నులే కాసిందండి. అట్లా ఆల్టర్‌నేట్ ఇయర్స్ కాస్తది. తర్వాత ముఖ్యంగా దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే, పామాయిల్ చెట్టు యొక్క ఆకులు చూడాలండి. ఆకులు కన్నాలు పడకూడదు. ఆకులు కన్నాలు పడితే ఈల్డింగ్ రాదండి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే, యూరియా అనేటువంటిది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. యూరియా తగలొద్దు. ఏయమంటారు కానీ వాళ్ళు సామాన్య యూరియా ఎయకూడదు. తర్వాత యూరియా బదులు అమ్మోనియా వేసుకోండి. మామూలుగా దీంట్లో బయో ఫెర్టిలైజర్స్‌లు దీనికి రానోళ్ళు. కొద్దిగా ఈ ఈ మెన్యూర్స్ ప్రతి 2 నెలలకి, 3 నెలలకి ఎయకూడదు. సంవత్సరానికి ఒకసారే వేయాలి. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి నెక్స్ట్ ఇయర్ క్రాప్ అయిపోయిన తర్వాత ఏసుకోవటమేనండి. పామాయిల్ తోట ఎప్పుడు కూడా జనవరి టు డిసెంబర్ కౌంట్ చేయాలండి. లీజ్‌కి ఇచ్చినా అదే రకంగా కౌంట్ చేయాలి. ఎందుకంటే తర్వాత మార్చ్ టు మార్చ్, జూన్ టు జూన్ అంటారు. అసలు చేయకూడదు. అది అది సమంజసం కాదు. ఇది తర్వాత దీంట్లో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు కూడా వాటర్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలండి. అంటే తేమ అది క్లియర్‌గా అట్లా ప్రతి చెట్టు కాడ తేమ ఉండాలండి చుట్టూరా. ఈ తేమ ఉండటం వలన అది ఈ తర్వాత వర్షాలు పడిన తర్వాత లెక్క చేయదండి పామాయిల్. దీనికి డిసెంబర్ ఎండింగ్ కల్లా నవంబర్‌లోనే అయిపోద్ది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి కొద్దిగా కాస్తదండి. ఎక్కువ కాయదు. దీన్ని ఈ ఈ పామాయిల్ తోటలో ముఖ్యంగా మనం ఇంకా చాలా ఉన్నాయండి గమనించవలసిన విషయాలు. డిసీజెస్ వస్తాయండి. తర్వాత మెడెరుపు తెగులు ఒకటి వస్తదండి ఇట్లో. అది వర్షాకాలం వస్తుంది. దాన్ని మెడెరుపు ఇట్లా ఇరిగిపోయే పొజిషన్ వచ్చినప్పుడు దాని ఆకులు బరువు తగ్గించి దాన్ని జాగ్రత్తగా నిలపాలండి. లేకపోతే ఆ మొక్క పని చేయదు. పోతే దాన్ని మళ్ళీ దాని యొక్క మొవి రాదు మళ్ళా. ఆ జాగ్రత్తగా ఎట్లాంటి సస్యరక్షణలో జాగ్రత్త చూసుకోవాలి. ఈ వేసిన కాడ నుంచి నేను మామూలుగా ఈ బయో ఫెర్టిలైజర్స్ వేస్తూ వర్మీ కంపోస్టు చెట్టుకి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక సంవత్సరం అయితే 1 కేజీ వేయాలి. 2 సంవత్సరాలు 2 కిలోలు. అట్లా ఇది 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు 15 కిలోల చొప్పున చెట్టుకి పడుతుందండి. ఆ విధంగా మనం మెన్యూర్ ఇయ్యాలి. ఎందువలన వర్మీ అంటున్నానంటే, వర్మీ మనం వేసిన సంవత్సరం పనిచేస్తుందండి. 3 నెలల్లో పనిచేస్తుంది. అదే మామూలుగా పశువుల ఎరువు అది మంచిదే కాదంట్లో ఉన్నోళ్ళు తోలుకోవచ్చు. ఆ పశువుల ఎరువు వేస్తే వచ్చే సంవత్సరం పనిచేస్తుందండి. ఈ సంవత్సరం మాత్రం పనిచేయదు అది. అట్లా ఆ విధంగా దీన్ని సస్యరక్షణ చేయాలండి. సాధ్యమైనంత వరకు మనకి తోట అంత కాసినా కానీ డార్క్ గ్రీనిష్‌గానే ఉండాలి తప్ప నలుపు రాకూడదండి పామాయిల్ తోటలో. నలుపు వస్తే కాంప్లెక్స్‌లు వాడితే ఎక్కువ నల్లగా వస్తదండి. బ్లాకిష్ గ్రీన్ అంటారు. అట్లా వస్తది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య ఈ కోళ్ళ ఎరువు అనేటువంటిది తగలకూడదండి. కోళ్ళ ఎరువుతోటి వర్మి తయారు చేసి ఇచ్చారు ఎవళ్ళో అక్కడ చిత్రపూర్ తాలూకా వాళ్ళు వేశారండి. దానివల్ల ఏమైనాయంటే చీపురు కట్టలాగా అయిపోతాయండి. మసిపడిపోయినాయి మొత్తం ఆ తోటంతా నేను చూశానెళ్ళి. ఎందుకంటే ఇట్లాంటివి కొంచెం నాకు ఇంట్రెస్ట్ తిరిగి చూస్తాను ఎవరేం చేస్తున్నారో తోటలు అనేటువంటివి. ఈ తోటల్లో ఆ తోటలోకెళ్ళి చూస్తే చీపురు కట్టలాగా అయిపోయినాయండి ఈసుల్లాగా. తర్వాత మసిపడిపోయినాయి చెట్లన్నీ సామాన్యంగా నాకు తెలిసినంత వరకు. అట్లా చేయకూడదండి. అట్లాంటి ఎరువులు అది కోళ్ళ ఎరువు
ఆర్గానిక్ అయినా అట్లాంటిది వేయకూడదండి. అదొకటి మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. మిగిలిన ఎరువులన్నీ కూడా పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చండి దానివల్ల. 8 రకాలు వేస్తున్నామండి. 8 రకాలు వేసి ఇది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అండి. డ్రమ్ములో పోసేయటం అవన్నీ కలిపి మా చెట్లకి 2 లీటర్ల చొప్పున పోస్తున్నామండి. అదే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తోటకి 1/2 లీటర్ పోయాలండి. 4 సంవత్సరాలు దాటిన తర్వాత 10 సంవత్సరాల వరకు లీటర్ పోయాలండి. లీటర్ పోయాలి. ఆ 10 సంవత్సరాలు దాటిన తర్వాత మిగిలిన ఎంతైనా సరే 2 లీటర్ల చొప్పున 2.5 లీటర్లు అట్లా పోసుకుంటూ వెళ్ళటమేనండి. అట్లా దీన్ని చేస్తే బాగా హైయెస్ట్ ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉందండి. అలాగే మాస్టరు మనం వచ్చే దారిలో మీరు చెప్పారు. ఈ పామ్ ఆయిల్‌ని బయోడీజిల్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఏరోస్పేస్ జెట్‌లకి వాడుతున్నారని. ఏవియేషన్ ఆయిల్స్‌లో వాడుతున్నారండి. ఏవియేషన్ ఫ్యూయల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేటువంటి దాని మీద రీసెర్చ్ ఈ రంగంలో వాడుతున్నారు. తర్వాత ఏవియేషన్ రంగంలో వాడుతున్నారు. తర్వాత జెట్ ఫ్యూయల్స్, బయోజెట్ ఫ్యూయల్స్‌లో కూడా వాడుతున్నారండి లేటెస్టు. ఇది మాక్సిమం ఏంటంటే పామ్ ఆయిల్ తోట మన భారతదేశంలో ఈ పామ్ ఆయిల్ అనేటువంటిది ఈస్ట్ కోస్ట్‌లోనే అవుద్దండి. అంటే కోస్ట్ లైన్ నుంచి 70-80 కిలోమీటర్ల పర్ అవుతుందండి. ఇది వెస్ట్ బెంగాల్ వరకు. ఈ కన్యాకుమారి నుంచి వెస్ట్ బెంగాల్ వరకు అవుతుందండి. ఒక ఎకాలజీ ప్రొఫెసర్ దీని మీద ఒక ఆర్టికల్ రాసాడు. నేను చదివాను ఆ రోజుల్లో. నేను తోట వేయకముందు చదివాను దీని గురించి. ఈ వెస్ట్ కోస్ట్‌కెళ్తే రాదండి, అంత ఈల్డింగ్ రాదు. వెస్ట్ కోస్ట్‌లో సాయంత్రం ఎండ తగలకూడదు దీనికి, పామ్ ఆయిల్‌కి. పొద్దున పూట ఎండ తగిలినా గానీ ఏమవ్వదు. రంగంలో కూడా దీన్ని వాడుతున్నారు. అంటే పొద్దున పూట ఎండ తగలాలండి. సాయంత్రం పూట ఇప్పుడు దానికి అవతల వెస్ట్ కోస్ట్‌కెళ్తే విపరీతంగా ఉంటదది. కర్ణాటక ఆ బోర్డర్‌లో ఆ లైను అరేబియన్ ఓషన్ లైన్ కాదండి ఇది, ఎక్కువ సామాన్యంగా. అయితే అవ్వచ్చు కానీ ఎక్కువ ఈల్డింగ్ ఉండదు. దీనంత మనకి ఈస్ట్ కోస్ట్‌లో ఉన్నంత ఈల్డింగ్ రాదట. మరి ఎందువల్లనో తెలీదు మరది. దాని మీద మరి ఎందుకనో సైంటిస్టులు ఉన్నారు, వారు రీసెర్చ్ చేయాలి దాని గురించి. అంటే రెయిన్‌ఫాల్ 2000 ఉన్నప్పుడు, తర్వాత 80% హ్యూమిడిటీ ఉన్నప్పుడు దీని ఫలితం చాలా ఎక్కువగా ఉంటది. కాల్లో ఇప్పుడు దానికి ఏమవుద్దంటే హ్యూమిడిటీ తక్కువ ఉంటదండి సాయంత్రం పూట ఎండక. అందువల్లనే దానికి రాదని కాయకపోతుండొచ్చు. అలాగే ఇప్పుడు మాస్టర్ చెప్పారు ఏవియేషన్ రంగంలో బయోడీజిల్ కింద వాడుతున్నారని. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. పామ్ ఆయిల్‌ని జెట్ ఫ్యూయల్స్ కూడానండి. ఏవియేషన్ ఒకటే ప్లెయిన్ దాని కాదు. జెట్ ఫ్యూయల్స్‌లో కూడా వాడతారు. ఓకే. జెట్ ఫ్యూయల్స్‌లో కూడా వాడుతున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. పామ్ ఆయిల్ అంటే పామ్ ఓలిన్, పామ్ స్టెరిన్, తర్వాత సీడ్ నుంచి పామ్ కెర్నల్ ఆయిల్ గూడా వస్తది. ఇయన్నీ బహుళ ప్రయోజనకారులు. అలాగే ఈ బయో డీజిల్ కింద జెట్ అంటే ఏవియేషన్ రంగంలో వాడటం మొదలెడితే నిజంగా పామ్ ఆయిల్ రైతులకి స్వర్ణయుగం మొదలైనట్టని చెప్పొచ్చు. అది ఇంకా ఇదవ్వలేదనమాట. అంటే జెట్ ఫ్యూయల్స్‌లోకి రీసెర్చ్‌లోనే ఉంది. రీసెర్చ్ ఇంకా. ఆ! కంప్లీట్ రీసెర్చ్ కంప్లీట్ అయ్యి అది గాని రావటం అంటూ జరిగితే పామ్ ఆయిల్ రైతులకి నిజంగా స్వర్ణయుగం అనే జెప్పుకోవాలి. ఆహ్, చాలామంది రైతులేంటంటే మేము ఎక్కువ ఏరియా ఏస్తున్నాం. దానివల్ల రేట్లు తగ్గుతాయా? డిమాండ్ ఉంటదా? ఉండదా? అంటున్నారు. ఇది డిమాండ్ ఎప్పుడు అబ్సల్యూట్ ఎవర్‌గ్రీన్. అబ్సర్డ్ అండి. ఎందుకంటే చెప్పేదానండి, పామ్ ఆయిల్ లైఫ్ యాక్చువల్‌గా మాక్సిమం ఒక 25 ఇయర్స్ వరకు, 26 ఇయర్స్ వరకు ఉంటదండి. తర్వాత ఈ పైరు కోతలు కోయటం కష్టం. తర్వాత ఆ చెట్టుకి సరిపడా మనం ఇది చేయలేము. దానివల్ల 25 సంవత్సరాలే మాక్సిమం ఉంటదిది. తర్వాత మళ్ళీ నరికి కొత్త ప్లాంటేషన్ చేసుకోవాల్సిందేనండి. ఇప్పుడు మన దేశంలో ఆయిల్ నెసెసిటీని ఫుల్‌ఫిల్ చేయాలంటే అరౌండ్ 8 క్రోర్స్ ఆఫ్ ఏకర్స్‌గా ఎయ్యాలటండి. సామాన్యంగా ఒకాయన చెప్పాడు. అది ఇప్పుడు ప్రెజెంట్ ఏసింది 1,30,00,000 ఎకరం కూడా లేదండి. అందుట్లో సత్యజాస్తుంటే ఏసేస్తున్నారింక. కాబట్టి ఎంత ఏసినా గానీ పామ్ ఆయిల్ మీద అంత దండగ రాదు. దాన్ని ఏస్తేకి మాత్రం చాలా జాగ్రత్తగా పెంచాలండి. చూడండి తోటలు ఎట్లా పెంచుతున్నామో చూడండి. ఆ రకంగా పెంచాలి తోటని కరెక్ట్‌గా. ఆ రకంగా ఉంటేనే తోట మనకి ఈల్డింగ్ ఇస్తది. తర్వాత దాంట్లో ఎక్కడికైనా చెత్త ఉండకూడదు. ఆ చెత్త అది పీకేస్తది. దీని యొక్క మనం ఇచ్చిన మెన్యూర్ అంతా అది పీకేస్తది. చెత్త లాగేస్తది. అట్లా లేకుండా నీట్‌గా ఉంటేనే మాత్రమే ఇది మనం పామ్ ఆయిల్ తోటని కాసే రీతిగా తీసుకురాగలుగుతాం. తర్వాత ఈ డ్రిప్స్ ఒకటి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు మాత్రం వాటర్ మేనేజ్‌మెంట్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. తేమ ఉండాలి జస్ట్. బురదలాగా నీళ్లు కట్టేసేట్టు బురదగా ఉండకూడదు. ఆ తేమ అట్ట మెయింటైన్ చేయాలండి డ్రిప్పు. సరే. ఇప్పుడు మాస్టర్ చాలా చక్కగా వివరించారు అన్నీ. ఇక్కడ మాస్టర్ చేసే ప్రాక్టీస్ కూడా ఒకటి చూద్దాం. ఇక్కడ మట్టలు ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ చాలామంది రైతులకి. మాస్టర్ ఏం చేస్తారంటే మల్చర్ అనేది వాడి ఇలా చేస్తున్నాం. దీనివల్ల తేమ శాతం కూడా ఆవిరవ్వకుండా ఉంటది. మన భూమిలో ఫెర్టిలైజర్స్ ఆవిరవ్వకుండా ఉంటాయి. ఈ సంవత్సరం ఈ సాల్లో ఏస్తే నెక్స్ట్ ఇయర్ అవతల సాల్లో ఏస్తామండి. దీని మీద మామూలుగా వర్షాకాలం సూపర్ జల్లేస్తామండి దీంట్లో. ఆ సూపర్ జల్లేయటం వలన ఏమవుద్దంటే కంప్లీట్‌గా అది డిటీరియరేట్ అయిపోద్ది. అది తర్వాత తేమ శాతం ఆపుద్ది. ఈ చిక్కగా దాన్నేమంటారు? మన తివాచీలాగా ఉంటది.
మీకు ఒక సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనం వంశీ డెకంపోజర్ వాడాడు. మీరు సూపర్ ఆపేసి ఆ డెకంపోజర్ అట్లా వాడుకోవాలి. కొడదాం, అట్లా కొడదాం. మేము వేస్ట్ డికంపోజర్ అది అది ఒకసారి సప్లై చేస్తానన్నారు మీరు. మరి మాకు అది వేస్ట్ డెకంపోజర్ కాదు, డెకంపోజ్ డి అని ఇది వేరేదనమాట. ఇందులో 21 రకాల బ్యాసిలస్ స్పీసీస్ ఉంటాయి. మరి ఇంకే మరి అట్టంటే అప్పుడు అదే కొడతాం. మీరు చక్కగా అది వాడుకోండి. సూపర్ వేస్తున్నాం. చక్కగా ఇప్పుడు మనకి 45 నుంచి 60 రోజుల్లో మనకి ఇదంతా కూడా నల్లగా పౌడర్ లాగా అయిపోతుంది. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా దీన్ని తిందో దాని సరిపడ భూమి సరిపడ ఎంత ఇచ్చేస్తుంది, వెంటనే విసర్జించేస్తుంది. సరే మాస్టర్, చాలా చక్కటి విషయాలు చెప్పారు, మంచి సందేశం ఇచ్చారు రైతులకి. ఇక్కడ నుంచి 150 తోటల దాకా దాదాపు పామాయిల్ తోటలు తిరిగానండి నేను. తిరిగే కొంచెం నాలెడ్జ్ తెలుసుకున్నాం, ఏం వేస్తున్నారు ఏంటని వాళ్ళంతా అడిగి. అట్లాగే దీన్ని రైతులందరూ కూడా వేస్తే దేశంలో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. మనం బయట నుంచి దిగుమతి చేసుకునే పని ఉండదు ఆయిల్ని. మన దేశంలోనే ఎక్కువ ఉత్పత్తి చేసామనుకోండి, మనకు ఎకానమీ సేవ్ అవుతుంది. మన మన మనం మన ఇండియా ఎకానమీ సేవ్ అవుతుంది. బయట వాళ్ళకి ట్యాక్స్ కట్టే పని ఉండదు, అది. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతాయి. ఇప్పటికి మనం ఎక్కువ ఆయిల్ మనం దీని నుంచి కొంటున్నాం, ఎక్కడ మలేషియా నుంచి కొంటున్నాం. మలేషియా నుంచి, ఇప్పుడు మలేషియా తగ్గింది, ఘనా నుంచి తెస్తున్నారండి. వెస్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఘనా నుంచి వస్తుంది. అక్కడ వర్షాధారమేనండి. ఈ అడవుల్లో కూడా నరుక్కొచ్చి అమ్ముతారు వాళ్ళు, తీసుకొచ్చి పామ్ ఆయిల్ మొత్తం కంప్లీట్గా. ఆ ఘనా కంట్రీలో మన 6-7 టన్నులే అవుతుందండి ఎకరానికి. అదే అంతకుమించి కాయ వాళ్ళే దాంతోనే సాటిస్ఫై అవుతున్నారు. చాలు, ఇప్పుడు ఆ పడేస్తే మొక్క వస్తుంది, నీళ్లు వాళ్ళకి పెట్టేది లేదు. మా చుట్టాలైన అక్కడికి వెళ్ళి ఫ్యాక్టరీ కట్టాడు, అన్ని చేశాడు. అక్కడ వైద్య సదుపాయం సరిగా ఉండదండి. ఆయనకి ఏదో ఒక ఫీవర్ వచ్చిందండి. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండగా ఘనాలో ఒక ఫీవర్ వచ్చింది. ప్లేట్లెట్స్ అంతా కంప్లీట్గా పడిపోతున్నాయండి. ఆ ప్లేట్లెట్స్ పడిపోవటం వలన అది మనం ఒక స్పెషల్ ఫ్లైట్లో బాంబే తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ చేస్తే బతికాడండి. ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయే వాళ్ళకి ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి, మన బొప్పాయి ఆకు రసం తేనె కలిపి తాగితే ఒక ట్రిప్కి 50,000 ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఆ విధంగా చేసుకోండి. ఎవరికైనా మీకు ఈ సమస్య ఉంటే, అంటే టాపిక్ అంటే ఇది మన అగ్రికల్చర్ టాపిక్ కానీ, బట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన పక్కన ఆంజనేయులు ఉన్నాడు, ఈ తోటకి మేనేజర్, అంతా తనే చూస్తుంటాడు. మాస్టర్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. తను ఏమన్నా మా సందేశం ఇస్తాడో చూద్దాం. చెప్పు మీకు. మాకు మట్టలు ఏమన్నా వంగిపోతేనండి మొగులు అవి కోస్తాం. నేనే కోసుకుంటానండి. దొరగారు ఉండరు ఇక్కడ, ఏదో వస్తారు వెళ్ళిపోతారు. పక్క తోటలోళ్ళు కూడా ఎవరన్నా అడిగితే మేము ఇదే చెప్తూ ఉంటా. అయితే పురుగులు, టెంకి పురుగులు అనేది మొగి కొడుతుంది అండి. ఆ టెంకి పురుగుని చంపాలి అంటే మనం గులకలో అసమంటి వేసి మొగిలో వేసి ఇది చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను. వస్తున్నాయా నీకు టెంకి పురుగులు? ఇప్పుడు లేదండి, లేదు కదా. ఇప్పుడు లేదు. అంటే మొక్కల మన తోట షెడ్యూల్ అప్పటి వాడే నుంచి వాళ్ళకి వాళ్ళు కూడా అడుగుతున్నారండి. అడుగుతుంటే దాన్ని బట్టి మనం చెప్పాం. మన ఇక మనం చెప్పేది అదండి. మన ఈ షెడ్యూల్ అయితే వాడుతున్నామో ఆ తోటలో మనకి సంవత్సరం వరకు ఈ లేదు. కొమ్ము పురుగులు లాంటివి ఏమి రావు. కింద ఇప్పుడు మనం కొన్ని మొక్కలకి ట్రీట్మెంట్ చేసాం, మొగులు ఒరిగిపోయినాయి. తర్వాత వాటికి అది ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది? అది పర్వాలేదండి. ఇప్పుడు వచ్చినాయి అవి, మళ్ళీ అవి తిరిగి వచ్చినాయి అండి. చచ్చిపోతున్నాయి అనుకోండి, తిరిగి వచ్చినాయి. ఇక్కడే ఉన్నాయి, చూపిమంటే చూపిస్తానండి. ఇక్కడ ఒకటి ఉంది, అది అక్కడ ఒకటి ఉందండి, ఆ మూల ఒకటి ఉంది, అటు వచ్చినాయి. అయితే పిడుగుబడి చచ్చిపోయినాయి మాత్రం మొగి రాలేదండి. దాన్ని ఎవరు బాగు చేయలేదు. చెప్తున్నానండి, మరి చెప్పాలి కదా. పిడుగుబడి చచ్చిపోయినాయి మాత్రం రాలా. ఇక అది కింద మాత్రం చెత్త లేకుండా శుభ్రంగా ఎప్పటికప్పుడే చేపిస్తూ ఉంటా, నీళ్ళు చూసుకుంటూ ఉంటా. ఇక మన బాధ్యత అది. ఇక ఉండదు. ఇవాళ కాదు, ఈ తోటకు వచ్చి 30 ఏళ్ళండి నేను. 30 సంవత్సరాలు బట్టి దీంట్లోనే ఉంటున్నాం మేము. ఇక ఏదో ఆరికి మనకే కలిసిపోయింది, ఇక అట్లా ఉండిపోయాం. అది సరే. నమస్తే అండి. ఇప్పుడు ఇలాగే రైతులు ఎవరైనా ప్రకృతి వైపు రావాలనుకుంటే మీరు నాకు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, మీరు నన్ను సంప్రదించండి చాలు. నేను మీకు ఆ షెడ్యూల్ ఇస్తాను. ఆ షెడ్యూల్ ప్రకారం ఆ కంపెనీ నుంచి తెప్పించి వాడుకోండి, మీరు మంచి ఫలితాలు పొందండి. ప్రకృతి వైపు రండి, ప్రకృతిని కాపాడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిగతా పర్యావరణాన్ని కూడా కాపాడండి. నా ఫోన్ నెంబర్ 9515322657. నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.